ఏమైందక్క అసలుకి లడ్డన్ ఎందుకు అట్లా ఉంటున్నాడు? అసలుకి తాగుతున్నాడు, ఎవరితో మాట్లాడట్లేదు 2 రోజుల నుంచి. సుమక్క పోయి వచ్చినప్పటి నుంచి వాడైతే అసలు మాట్లాడట్లేదు. మందు దావుదాం ఊదాం. దానికోసం ఎందుకు తాగుతాం అంటే ఎందుకు మళ్ళీ నా లైఫ్కి అంటున్నా. ఎందుకే నన్ను దిలాము మనసంటూ ఉందా పట్టించినందుకు కొద్దిగా వెళ్ళిపో, నేను తర్వాత మాట్లాడతా అంటున్నాడు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు ఈ అమ్మాయి నేను ఈ అమ్మాయిని ఎందుకు లవ్ చేయకూడదు అనుకున్న ఒక థాట్ వెళ్తుండే వెళ్ళే మూమెంట్లో అడుగు వేసే మూమెంట్లో సిమెంట్ ఇచ్చింది. అక్కడ ఫ్యామిలీ ఇక్కడ ఫ్యామిలీ దొరికింది అనుకుంటా. ఎట్లా పుట్టినావు నువ్వు? దౌడ ఇట్లా సట్ట పెట్టుకొని ఇద్దరు కలిసి అనుకో, మేమిద్దరం కలుస్తాం. బంగారు బొమ్మ నువ్వు, నా గోల్డ్. ఏమైందక్క అసలుకి లడ్డన్ ఎందుకు అట్లా ఉంటున్నాడు? అసలుకి తాగుతున్నాడు, ఎవరితో మాట్లాడట్లేదు 2 రోజుల నుంచి. సుమక్క పోయి వచ్చినప్పటి నుంచి వాడైతే అసలు మాట్లాడట్లేదు. నేనేం అడిగినా చెప్పట్లేదు, అన్నం తినట్లేదు, తాగుంటూ కూర్చున్నాను. నువ్వు ఒకసారి మాట్లాడుతుందా? సరే మాట్లాడదాంపా. అదే సుమక్క కూడా మొన్న వచ్చింది, మాట్లాడింది, ఏదో గొడవ పడ్డారు. అప్పటి నుంచి ఏం చేయాలి? గొడవ పడ్డారు, ఏమైందో తెలియదు. ఏమో మన గొడవ పడ్డారంటే తెలియదు. ఒకసారి చూద్దాం. ఎక్కడున్నాడు? ఏమో మరి ఇక్కడ ఉన్నాడు. 2 days నుంచి ఇలాగే కాస్త చూస్తున్నారు. ఏం చేస్తున్నావు? ఏంటి బియ్య తాగిది? కొట్టినా అనుకో. తాగుదాం మందు దావుదాం ఊదాం. ఎందుకు అట్లా తాగుతున్నావు? 2 days నుంచి ఎందుకు తాగుతున్నావు అసలు? ఏమైంది? సుమక్క వచ్చింది కదా, గొడవ పడ్డారంట కదా, ఏమైంది? ఏనా ఆ దేవత కోసం తాగుతున్నావు? అది కాదన్నా, నేను కొత్తగా వచ్చా కదా. అసలు ఏమైంది? అక్కడ నుంచి ఎందుకు అట్లా, నువ్వు ఎందుకు తాగుతున్నావు? అరే తమ్ముడు నువ్వు కొత్తవి కదా, చెప్పండి. చెప్పి ఏం మ్యాటర్ అయింది? ఎందుకు అట్లా 2 days నుంచి తాగుతున్నావు? ఎవరితో మాట్లాడట్లేదు, ఒక్కడే ఉంటున్నావు కదా. ఎందుకు తాగుతున్నావు చెప్పు. అదే తెలియదు వచ్చాము. ఎందుకు? అప్పుడు నేను లవ్ చేసిన సుమీని, నేను ఇష్టపడినా అది నేను ఇష్టపడి. ఓకే అయ్యే అనేది అని పోయింది, బాగా పోయింది అనేది అని నేను కూడా లైఫ్ తీసుకున్నా, మర్చిపోదాం అనుకో. మళ్ళీ వచ్చింది. ఎందుకు వచ్చింది? మరి నేను అప్పుడు కూడా రాజానికి రాగి కట్టాలి పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? అదే అందుకనే తాగుతున్నావు. లవ్ నాకేం తెలీదు. నేను లవ్ చేసినా అది నన్ను లవ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? అట్లా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏంది అసలు? మన అదే మన బీసీసపడుతుంది. కోపం వస్తుంది కానీ తాకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది నాకు అర్థం కాదు కదా. మన వెళ్ళాలి తాగుతా వచ్చినా బీట్ సీసా తీసుకుని మళ్ళీ కొడుతుంది. అది మొన్న వచ్చినది బీట్ సీసా తీసుకుని కింద పాలు కొడుతుంది. ఎందుకు పాలు కొడుతుంది? ఆఫీస్లో తాగొద్దు. ఆఫీస్లో తాగదు అంటే అమ్మాయిని డేట్ చేసి తాగుతాను అని చెప్పి. అమ్మాయి తాగుతా అంటే అమ్మాయి కూడా బీట్ సీసా తీసుకుని పాలు కొట్టేసరి కింద ఎమోషన్. సరేరా ఇంకొకటి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, అందరికి పడుకోమంటాము. విల్లాలోకి వచ్చి అందరికి ఏమంటుంది, ఏంది ఇది విల్లా, ఏంది క్లీన్ చేయండి, ఏంది అసలు విల్లా అయినా ఇది చేపల మార్కెట్ ఎట్లా ఉంటుంది? ఆ ముందా మన కాడ చెప్తాము. నువ్వు కొత్తగా వచ్చావు మీరు చెప్పు. ఆ ముందా మన కాడ? ఎన్ని మంత్స్ అవుతుంది? 7 months అవుతుంది అమ్మాయి బయటికి పోయి.
నీకు పిచ్చి పెట్టిందా? దానికోసం ఎందుకు రావడం అంటే ఎందుకు రా మళ్ళీ నా లైఫ్కి అంటున్నా. ఎందుకే నన్నదిలాము మనసంటూ ఉందా? ఆమె ఆఫీస్కి వచ్చింది, నీ లైఫ్కి రాలేదు. సరే రాలేదు, అర్థమవుతుందా? అజ్జు కోసం వచ్చింది, అన్న ఇప్పుడు కోసం నా వచ్చింది. కళ్ళకి కనిపిస్తే నాకు ఉంటుందా లేదా కొంచెం లోపల బాగా అవన్నీ నువ్వు మాట్లాడాలరా? మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు నాకు. అది కాల్ ఏం చేసావా? మాట్లాడాలి? కనీసం కాల్ చేసావా? ఎన్నిసార్లు కాల్ చేసావు? ఈ రోజు చేయలేదు, మొన్న వచ్చినప్పటి నుంచి కాల్ చేస్తున్నా. ఏమైంది, నువ్వు వస్తున్నావా రెస్పాండ్ అవ్వట్లా. నా దాంట్లో కాల్ చేశాడు, చాలాసార్లు కాల్ చేశాడు, లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి అప్పుడు కూడా బయటకు వెళ్తున్నాను. అది నాకు ఎంత ఇష్టం తెలుసా. అలాంటి ఇంకా నీకే తెలియాలిరా, ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడతాను. చెప్తాను. అవన్నీ కాకుండా తాగుతూ కూర్చుంటే ఏమొస్తుంది నీకు? నాకు అర్థం కాదు. వచ్చిన ఫస్ట్లో మంచిగా తమ్ముడు అని మాట్లాడాడు. మన 2 days నుంచి మాట్లాడకుండా తాగుతూ కూర్చుంటున్నాడు, ఒకటే ఉంటున్నాడు. ఏంటన్నా అంటే తమ్ముడు ఏమనుకో మా దగ్గర పట్టించినందుకు కొద్దిగా ఎందుకో నేను తర్వాత మాట్లాడతా అంటున్నాడు. పట్టించుకోవట్లేదు. ప్రేమ అంటే ఒకప్పుడు వీడి కోసం నేను కూడా తాగిన. అయినో నాకు ఏడుపు వస్తుంది చెప్పాలంటే. ఎందుకు? మళ్ళీ అది ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. మైండ్ అంతా ఎన్ని రోజులు ఆలోచించినా అదే ఏడవకరా. అది ఇచ్చింది నా లోకం వల్ల నాదే. ఇంకా ఏదో మంచిగా వీడియోలు చేసుకుంటూ అందరితో ఉన్నా కలిసి హ్యాపీగా ఉన్నా లేదా, అది వచ్చింది కంట్రోల్ లేదు. సరే పోనీలే, మళ్ళీ వస్తుంది. గమనించాను నేను. ఒక్కొక్క ఇదిగో అట్లా రాకుండా నువ్వు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు కదా, ఒక్కసారి అర్జు ఫోన్ నుంచి కాల్ చేసి మాట్లాడదాం. నీ ఫోన్ ఉందా? నా ఫోన్ అది ఫోన్ లేదు. నీ ఫోన్లో ఫోన్ ఛార్జింగ్ ఏది? లేదు. తీసుకొస్తాను. నీ ఫోన్ బ్లాక్లో పెట్టిన వాళ్ళు తాగింది ఎక్కువ. అదే అమ్మ తర్వాత అమ్మ అనుకున్నాను. దేవత ఏంటో పిచ్చింది. చూడు ఫోన్ చేస్తాను. ఏమని చెప్తావు? కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు అట్లుంటది మరి ప్రేమంటే. వాల్ పేపర్ కూడా అక్కడ ఉంటేనే పెట్టుకున్నాడు. తర్వాత మన మధ్య మరి కాల్ చేయరా? చేస్తున్నా. నన్ను తిట్టింది అనుకో చేస్తున్నా గైస్. నీకోసం చేస్తున్నా, నా కోసం కాదు, నీ కోసం చేస్తున్నా, వీళ్ళ కోసం చేస్తున్నా. ఇందాక ఏమైంది, ఇప్పుడేమో కాలింగ్ అని పడింది. ఎందుకు పడుతుంది అసలు? ఏంటి మ్యాటర్? ఏదో హ్యాపీగా ఉండే లైఫ్ని వచ్చింది, ఇది చేసింది. సర్లే అని ఇది కూడా నా కోసం తాగింది. పాపం ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, నీ ముందు చెప్తున్నా డైరెక్ట్గా. చెప్పు. ఇది కూడా నా కోసం తాగింది, కాళ్ళు పట్టుకున్నది. అని నేను ఇట్లా చూసుకుంటా అట్లా చూసుకుంటా అన్నది పోతుండే. దీని మీద ఒక థాట్ వచ్చింది, అరే ఇంత చేస్తుంది ఈ అమ్మాయి, నేను ఈ అమ్మాయిని ఎందుకు లవ్ చేయకూడదు అనుకున్న ఒక థాట్ వెళ్తుండే. వెళ్ళే మూమెంట్లో, అడుగు వేసే మూమెంట్లో సిమెంట్ ఇచ్చింది. అయినా నాకు అలా థాట్ వచ్చింది కానీ మీ సుమ్మి లడ్డు మధ్యలో నేను ఎప్పుడు రాను కూడా. ఇదైతే ఫిక్స్ గైస్. సుమి వచ్చింది, దీనికి ఎంట్రీ ఇద్దాం, అట్లా అడిగేద్దాం లవ్లోకి అనుకునేసరికి సుమి అడిగి పెట్టింది. దేనికి వచ్చింది నాకు అర్థం కాలేదు. కానీ అది ఎప్పుడు వచ్చినా కూడా దాని మీద ఇష్టం ఉంటుంది, దానికి ఇష్టం ఉండదు నాకు తెలుసు. నాకైతే అనిపించింది, చెప్పలేను, అర్థం చేసుకోండి. నేను ఎందుకు తాగుతున్నాను నాకు ఇంకోటి, నేను వచ్చి 9 months అయితే మీకు కూడా తెలుసు, నీకు కూడా తెలుసు, నీకు తెలుసు. నీ కూడా ఎందుకు పోయినా ఎందుకు పోలే? ఇలా సుమి ఉంది, అర్జున్ ఉన్నాడు, చిన్న అక్క వాళ్ళు ఉన్నారు, అందరు అక్కలే. నాకు అన్న సుమి నన్ను ఒకలా చూసుకుంటుంది. వీళ్ళు ఉన్నారు కాబట్టి కదా నేను అక్కడ ఫ్యామిలీ, ఇక్కడ ఫ్యామిలీ దొరికింది అనుకుంటా. నువ్వు చెప్తే నాకే బాధ అవుతుందిరా, చెప్పలేకపోతున్నా. పోనీలే, ఎలాగైనా సుమ్మక్క కదా వస్తుంది.
ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండైనా వస్తుంది, సరేనా? అలా ఉన్నప్పుడు హెల్త్ గురించి ఆలోచించాలి. ఇలా అది రాదు అని కాదు, కానీ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు. చూడు పాలు కనబడుతుంది ఎరుగమట్లేదు. పిక్చర్ లెక్క తయారవుతున్నావు నా రోజు రోజుకి, నీకు అర్థం కావట్లే. వస్తుంది అని చెప్తున్నాను కదా, ఎందుకలా చేస్తున్నావు? కోపం తెప్పియట్లట్టు నాకు. వచ్చేస్తుంది వీడియోలో కూర్చుంటే నాకే అనిపిస్తుంది. సరే పోనీ ఎందుకు ఎలాగైనా వస్తుంది. నేను మాట్లాడాలా ఒకసారి? నేను మాట్లాడాలా? నేను కాల్ చేయాలా? నాకు ఇష్టం, దానికి కూడా ఇష్టం ఉంటేనే వస్తుంది. మరి ఎందుకు ఏడుస్తున్నావు పిక్చర్ లెక్క? ఇప్పుడు టిల్లుతో మాట్లాడండి, తాము అందరితో మాట్లాడుతుంది ఈరోజు. బిల్లాలా ఒక మంచి పేరు ఉంది, సరేనా? నీకే. అమ్మో నాకు మంచి పేరు ఉందని నీకు తెలుసు, నాకు తెలియదు ఇంతవరకు. మరి ఎందుకు ఇలా పిక్చర్ లెక్క చేస్తున్నావురా లడ్డు? నీకోసమే నీకోసమే. మరి ఎట్లా పుట్టినావు నువ్వు? దౌడ ఇట్లా సట్ట పెట్టుకొని. అవును మా అమ్మనే దౌడ ఇట్లా సొట్ట పెట్టుకుని ఎంత పుట్టింది అది అర్థం కాలే. బాజీ కాలపతి కా చెప్పు. ఇప్పుడు వరకు ఏం చేస్తున్నావు? మ్యాటర్ ఏంది చెప్పు, నాకు నేను చెప్తాను. తాగుతున్న ఒక్క నిమిషం నీ గురించి అడిగింది. అంటే ఒక్క నిమిషం, ఇప్పుడు నువ్వు సుమ కలుస్తున్నా చెప్పు. నాకు అది అర్థం తాగేది అదే మైండ్ లో మొత్తం మైండ్ అంతా అయింది. కలుస్తామా లేదా, నేను లవ్ చేస్తున్నా అమ్మాయి కానీ కలుస్తామా కలుపుకుంటున్నా, నేను దేవుని కోరుకుంటున్నా మీరిద్దరు కలవాలని. మీరిద్దరు కలిసారనుకో మేము ఇద్దరం కలుస్తాం. ఫిక్స్ అయిపో. గాయస్ నేను బబిక్ దూరమైన అంటే లడ్డన కారణం. లడ్డన లవ్ చేస్తున్నా చెప్పి నేను దూరమైన. లడ్డన సింహంగా లవ్ చేస్తున్నా నేను నువ్వు కావాలి. లడ్డన కోసమే నేను దూరమైన. లడ్డన సింహంగా తెలియదు కూడా నేను బొంగు పెద్ద నేను ఒకటి బొమ్మ కాదే, బంగారు బొమ్మ నువ్వు నా గోల్డ్. ఇప్పుడే కాదు ఇప్పుడు వరకు తాకుని కూర్చున్నావు కదా పిక్చర్ లెక్క, మళ్ళీ ఇప్పుడు ప్లేట్ మారుస్తున్నావు. సుమ్మక్క యాక్సెప్ట్ చేసింది అనుకో, నిన్న సుమ్మక్క పోతాడు. నువ్వు సింగిల్ తాగిన ఏడ్చిన బాధపడ్డా అర్థం చేసుకున్నా లవ్ ఏందో. నేను మీరిద్దరు రిలేషన్షిప్ అని చెప్పిన ఉద్దేశం ప్లీజ్ కాదు. నేను ఇలా లవ్ యాక్సెప్ట్ అయితే నన్ను కొంచెం లవ్వే చెయ్యి బుజ్జి, నాతో కొంచెం కొట్టేస్తా అన్నట్టు చెప్తున్నా. నువ్వు లేదా నన్నే చేసావా నువ్వు, నా కోసం మారావా నువ్వు, లేక నన్ను నవ్వుతున్నావేంట్రా నువ్వు? సుల్లిగాడివి. నమ్మలేక అర్థమవుతుందా? ఎక్కువ తక్కువ మాట్లాడాలి. ఏడుస్తున్నామని వస్తే ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? పో ఏ పోరా. మాట చెప్తున్నా, లడ్డన లెక్క ఉంటుందో నేను తెలియదు కానీ నువ్వు లేకపోతే నేను అస్సలు ఉండలేదు. నువ్వంటే పిచ్చే, నీకోసం సచ్చే. ఎవరు నువ్వా? ఇదేంట్రా ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ? పిచ్చే నువ్వు అంటే నాకు పిచ్చి. ఆ పిచ్చర్ రోడ్ల మీద పిచ్చర్ తిరుగుతాడు, అట్లాంటి పిచ్చి నేను. నాది కాదా సర్లే కానీ అంత అయిపోయింది. నేను సుమి ఎందుకు వచ్చిందో అది తెలియదు. గాయస్ నా మైండ్లో ఎవరు లేదు. సుమ్మి లడ్డు కలిస్తే మాత్రం
నన్ను భవిని కలిపే బాధ్యత మీది. కామెంట్లలో బుద్ధురి భవి టుల్లే రావాలి. మీకు తెలుసు భవి అంటే నాకు ఎంత ఇష్టం. గాయస్ మీరే నన్ను కలపాలి, ఫిక్స్ అయిపోయి మీరే నన్ను కలపాలి. నా ప్రేమకి మీరే సాయం చేయాలి. నేను దీన్నే పెళ్లి చేసుకోను, ఇవ్వని పెళ్లి చేసుకుంటా. నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా ఇంకా వాళ్ళకి, వీళ్ళిద్దరు అయిపోయింది కదా. నేను ఏ రోజు నీకు ఏదో అడగలేదు. ఒకటే, నేను సుమి కలవడం మీకు ఇష్టమా లేదా, కలిసి మేము మంచిగా ఉంటామా లేదా. సుమికి ఇష్టం లేకపోయినా నేను సుమి కలిస్తే మంచిగా ఉంటామా లేదా. మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ మన కడప వాళ్ళు ఎవరైనా ఉన్నారు, మన కడప తెలుసు కదా, మన కడప వాళ్ళు మెయిన్ బుద్ధాలి కామెంట్ సెక్షన్ ఎవరెవరు నేను సుమి కలిస్తే మంచిదా లేదా, కలిసి బాగుంటామా లేదా, కలవడం మీకు ఇష్టమా లేదా. ఇది మాత్రం బుద్ధండి కామెంట్లో. కడపలే కాదు, మన వాళ్ళు అందరూ ఎవరెవరు ఉన్నా అందరు కామెంట్లో వెళ్ళాలి. ఆ కామెంట్లు చూసి అప్పుడు నేను రెస్పాన్స్ అవుతాను అందరికి. సన్న ప్లీజ్ నన్ను కూడా నా గురించి ఆలోచించండి. రావట్లేదే బాబు. మీరే దిక్కు.